సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. అందరికీ నమస్తే. అమ్మా భగవాన్ శరణం. ఈరోజు మనం ఇంకొక అద్భుతంతో మీ ముందుకు వచ్చాను. సత్యలోకంలో శ్రీ అమ్మా భగవాన్లు కొలువై భక్తులు కోరిన వెంటనే కొండంత అనుగ్రహంతో వరాలు కురిపిస్తున్నారు. అక్కడ మనకి గోల్డెన్ రాక్ వద్ద అమ్మా భగవాన్లు కోరికలు తీర్చే కల్పవృక్షంలాగా ఆ స్థలంలో వరాలు కురిపిస్తారు. వేలాది మంది భక్తులకు గోల్డెన్ రాక్ వద్ద ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. ఎన్నో అద్భుతాలు ప్రత్యక్షంగా అక్కడ జరిగాయి. ఆ స్థలం చాలా శక్తివంతంగా భక్తులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే వారి అనుభవాలలో జరిగిన అద్భుతాలు ప్రతిరోజు భక్తులు వివరిస్తుంటారు. కాబట్టి అటువంటి అద్భుతాలలో మనం రోజు ఒక అద్భుతం చెప్పుకుంటున్నాం. ఈరోజు ఇంకొక అద్భుతంతో మీ ముందుకు వచ్చాను. నా పేరు కృష్ణమూర్తి. మాది రామకుప్పం మండలం పక్కన ఒక చిన్న గ్రామం. నేను మొదట్లో అమ్మా భగవాన్ గురించి విన్నాను, కానీ ఎప్పుడు ఎగతాళిగా మాట్లాడేవాడిని. వీరు మానవ రూపంలో ఉన్నారు, నిజంగా ఇటువంటివి జరుగుతున్నాయా అని నేను నమ్మకం లేక ఎప్పుడు సత్యలోకం వెళ్ళలేదు. మాకు దగ్గరలో ఉన్నా కూడా నేను వెళ్ళే ప్రయత్నం కూడా చేయలేదు. ఒకరోజు నా స్నేహితుడు వచ్చి అమ్మా భగవాన్ గురించి చెబుతూ సత్యలోకంలో జరిగే అద్భుతాలు నాకు తెలియచేశారు. నాకు కూడా వెళ్ళాలనిపించింది. ఎందుకంటే ఆ సమయంలో నేను చాలా దుఃఖంలో, ఆనందం లేక, ఆర్థిక సమస్యలతో కుమిలిపోతూ ఉన్నాను. ఆ రోజు సత్యలోకం వెళ్ళాను. అక్కడ ఒక క్లాసులో పాల్గొన్నాను. అక్కడ ఒక సేవకు వచ్చి నాకు కల్కి శ్రీమూర్తి ఇచ్చి, ఇది మీ ఇంట్లో ఉంచి రోజు మూలమంత్రం చేస్తూ హారతి ఇచ్చి పూజ చేయమని చెప్పారు. ఆ రోజు నుంచి మేము ఇంటిలో తీసుకుని వెళ్ళి మా దేవుడి గుడిలో పెట్టుకుని రోజు పూజ చేస్తున్నాము.
అమ్మా భగవాన్తో మా బంధం రోజు రోజుగా పెరిగిపోయింది. సత్యలోకంలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలు, ప్రోగ్రాంలు, సేవల్లో పాల్గొంటూ వచ్చాను. నేను కోరుకున్న వాటిల్లో కొంచెం కొంచెం నాకు మెరుగు కనపడింది. మా పిల్లవాళ్ళు నేను కోరుకునే విధంగా ఒక మంచి ర్యాంక్ వచ్చి ఒక అద్భుతమైన స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేశాను. నాకు చాలా ఆనందం కలిగింది. తర్వాత ఒకరోజు సత్యలోకంలో సహస్రనామ హోమాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో నేను నా మొక్కుబడిగా అమ్మా భగవాన్లకు మా ఇంటి ఆవు యొక్క పాలను సమర్పించాను. మరుసటి రోజు నుంచి మా ఇంటి దేవుడి గుడిలో ఉన్న అమ్మా భగవాన్ శ్రీమూర్తి వద్ద నుండి పాలు దారులుగా వస్తున్నాయి. ఆ ప్రత్యక్ష అద్భుతం చూసి మేము ఇంటిలో ఆశ్చర్యానికి గురయ్యాము. మా కళ్ళను మేమే నమ్మలేకపోయాము. ఈ అద్భుతాన్ని భక్తులకు, అక్కడున్న అందరికీ తెలియచేశాము. ఇది ఎలా వచ్చిందో అర్థం కాలేదు. తర్వాత మేము దాసాజీని అడిగాము, మీరు అమ్మా భగవాన్కి మొక్కుబడి చేసుకున్నారు కాబట్టి అమ్మా భగవాన్ మీకు ఇలాగా కలికి అనుగ్రహం ప్రసాదించారని, మిమ్మల్ని ఆశీర్వదించారని తెలిపారు. మాకు చాలా ఆనందం కలిగి సత్యలోకంలో జరిగే అన్ని రకాల సేవల్లో పాల్గొంటూ వచ్చాను. ఇలాగా పూర్తిగా నేను కోరుకున్న విధంగా అమ్మా భగవాన్లు నా జీవితంలో వచ్చి ప్రతిదీ రక్షణ కవచం వేసి కాపాడుతూ వచ్చారు. ఆర్థికంగా ఆనందంగా నన్ను మెరుగుపరిచారు. అంతేకాకుండా నేను కోరుకున్న విధంగా నా యొక్క వ్యాపారంలో ఒక మంచి షాప్ పెట్టుకొని దాని నుంచి నేను బాగా ఆర్థికంగా ఎదిగాను. ఆ రోజు నుంచి మాకు ఐశ్వర్యంగా చాలా ఆనందంగా జీవించాము. అమ్మా భగవాన్ యొక్క ఆ ప్రేమను, ఆ కృతజ్ఞతను నేను ఎప్పుడూ మర్చిపోలేను. అమ్మా భగవాన్లకు అనంత కోటి కృతజ్ఞతలు.